హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అవినాష్. అందరూ ఎలా ఉన్నారు? అయితే ఈ వీడియోలో పిన్ టు పిన్ ప్రతిదీ కూడా మీరు కళ్ళతో చూసేంత విధంగా అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక రివ్యూ ఉండబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూసేసండి. లేట్ చేయకుండా, ఎక్కువగా అసుగేయకుండా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బాస్ తెలుగు 10కి ముందు ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతున్న ఈ యొక్క అగ్ని పరీక్ష సీజన్ 2 గ్రాండ్గా అయితే ప్రారంభమైంది. ఇక ఫస్ట్ మనం ఎపిసోడ్లో చూసుకున్నట్లయితే దాదాపు 10 మంది కంటెస్టెంట్లను అయితే స్టేజ్ మీదకి అయితే వచ్చారు. కానీ వీళ్ళల్లో ఒకరికి మాత్రమే ముగ్గురు జడ్జీల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం, ఆయన నేరుగా టాప్ 15లోకి వెళ్ళడం ఈ యొక్క ఎపిసోడ్లో మెయిన్ హైలైట్గా నిలిచిందని చెప్పుకోవాలి. గమనించాలి. ఇప్పుడు చెప్తున్న ఈ విషయాలన్నీ కూడా మీరు ఖచ్చితంగా ఈరోజు గ్రాండ్ లాంచ్లో అయితే చూడబోతున్నారు. ప్రతి ఒక్క అప్డేట్స్ ఫాలో అవ్వండి అండ్ షార్ట్ వీడియోస్ కూడా పెడుతూ ఉన్నాను, చెక్ చేయండి. ఈ యొక్క కంటెస్టెంట్స్ మరెవరో కాదు, మదనపల్లికి చెందిన మిథిలేష్ అన్నమాట. చాలా వరకు కూడా మంచి టాలెంటెడ్ పర్సన్ అని ఇట్లా కొన్ని అయితే విన్నాం. అయితే ఈ యొక్క అగ్ని పరీక్షలో జడ్జిలుగా నవదీపు, అభిజిత్, బిందు మాధవి, అలాగే ఈ యొక్క హోస్ట్గా శ్రీముఖి కూడా కనిపించారు. ఒక్కో కంటెస్టెంట్ను స్టేజ్ మీదకు పిలిచి వాళ్ళ పర్సనాలిటీ, టాలెంట్, కాన్ఫిడెన్స్, ఈ యొక్క టాస్క్ పర్ఫార్మెన్స్లు ఉంటాయి కదా, ఇటువంటివన్నీ కూడా రకరకాలుగా టెస్ట్ అయితే చేశారు. అంత బాగానే ఉంది. మొదటిగా చూసుకున్నట్లయితే కనుక కరీంనగర్కి చెందిన శాలిని స్టేజ్ మీదకి అయితే రావడం జరిగింది. ఆమె ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తుందన్నమాట. ప్రస్తుతానికి తనకు చెప్పిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి. అయితే బిగ్ బాస్ కోసం అక్కడి నుంచి వచ్చానని కూడా చెప్పింది ఆమె. అయితే ఆమెకు గతంలో రిలేషన్షిప్ అయితే ఉండేదని, ఇద్దరికి సరిగ్గా కుదరకపోవడం వల్ల మరి పరస్పర అంగీకారంతో విడిపోయారని కూడా తనే చెప్పింది. ఇక శాలినికి మొదటి టెస్ట్గా ఫోన్కు సంబంధించిన టాస్క్ అయితే వచ్చింది. తన ఫోన్ చెక్ చేయొచ్చని చెప్పినప్పటికీ కూడా స్నాప్చాట్ మాత్రం చూడొద్దని ఆమె చెప్పడంతో అక్కడే కాస్త ఫన్ అయితే మొదలైంది. నవదీప్ వెంటనే కౌంటర్ అయితే ఇస్తూ పర్సనల్ విషయాలు ఉంటే ఫోన్ కూడా పగలగొట్టమని చెప్తాడు. చివరికి శాలిని నిజంగానే ఫోన్ అయితే పగలగొట్టడం ఆసక్తిగా మారింది. నిజంగా తనైతే బిగ్ బాస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది అనేది అక్కడే అర్థమైపోయింది. చాలామంది అంటారు కదా, ఫోన్ అనేది నా గుండెకాయ అండి అని. మరి అటువంటి గుండెకాయని బిగ్ బాస్ కోసం అయితే పగలగొట్టేసింది ఆమె. అయితే మొత్తానికి డేటా ఎలాగైనా రికవరీ చేసుకోవచ్చు అని ఒక ధైర్యంతో మేబీ అలా చేసిందేమో తను. ఇక తర్వాత ఆమె అప్లికేషన్లో వాష్రూమ్ క్లీన్ చేయడం ఇష్టం లేదని పేర్కొన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆ విషయాన్ని కూడా గుర్తు చేసి ఇప్పుడు ఈ యొక్క షూస్ క్లీనింగ్ చేయాలని టాస్క్ అయితే ఇచ్చారు శాలినికి. మరి అయిష్టంగానే ఆ యొక్క టాస్క్ అయితే చేసింది. మీరు ఆల్రెడీ ఇది ప్రోమోలో కూడా మీరు చూసే ఉంటారు. ఇక అదే సమయంలో సంగర్ అనే కంటెస్టెంట్ ఎంట్రీ అయితే ఇచ్చాడు. శ్రీముఖి అతన్ని ఎంట్రీలోనే రోస్ట్ చేయడం అయితే మొదలు పెట్టేసింది. తన వయసు 23 అని, అదేవిధంగా బిజినెస్ మ్యాను, అదేవిధంగా ఫ్యాషన్ డిజైనర్ అని చెప్పినప్పటికీ కూడా జడ్జీలకు అతడు పర్ఫార్మెన్స్ అయితే పెద్దగా నచ్చలేదు. ఈ మొత్తం అన్నీ కూడా ఏదో కొద్దిగా షోగా చెప్పుకున్నట్లుగానే అనిపించింది తప్ప బట్ ఒక టాలెంటెడ్ పర్సన్ లాగా ఎవరికి కనిపించలేదు. దాంతో జడ్జెస్ అందరూ కూడా కొంచెం తిరస్కరించినట్టు మాట్లాడారు. అయితే అతడికి శాలిని లుక్కి మార్కులు ఇవ్వమంటే శాలినికి 10 మార్కులకు మరి 7 ఇస్తానని అయితే చెప్పాడనమాట. ఆమె ఓవర్ మేకప్, లిప్స్టిక్, అదేవిధంగా నెక్లెస్ గురించి కామెంట్ అయితే చేశాడు. వెంటనే శాలినిని కూడా అతడికి మార్కులు అయితే ఇవ్వమంటే కేవలం 0.5 మార్కులు ఇస్తానని చెప్పి కౌంటర్ అయితే ఇచ్చేసింది. నిజానికి 1 మార్క్ కూడా కాదు, 0.5 మార్కులు అనమాట. అసలు ఈ యొక్క ట్విస్ట్ మాత్రం ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి ప్రశ్న అడిగినప్పుడు వచ్చిందనమాట. ఎకరానికి ఎన్ని గుంటలు ఉంటాయని అడిగితే సంగర్ చెప్పిన సమాధానం అయితే జడ్జిలను షాక్కి గురి చేసిందని చెప్పుకోవాలి. దీంతో అతడికి వెంటనే మనం చూడొచ్చు, ప్రోమోలో కూడా మనం చూసాం కదా, వెంటనే యాంకర్ ఎవరామే పేరు గుర్తురావట్లేదు, పేరేంటి, శ్రీముఖి వెంటనే కౌంటర్ వేసింది అనమాట. మొత్తానికి ఆ కౌంటర్లు ఆల్రెడీ మనం ప్రోమోలో కూడా చూసేసాము. అయితే దీంతో అతడికి ఆ రెడ్ ఫ్లాగ్స్ వచ్చి అక్కడ నుంచి వెనక్కి వెళ్ళాల్సి వచ్చిందనమాట. ఇంక మరి పరిస్థితి అయితే బాగోలేదు మనోడిది. ఇక శాలిని విషయానికి వస్తే బిందు మాధవి రెడ్ ఇచ్చినప్పటికీ కూడా అభిజిత్, నవదీప్ గ్రీన్ అయితే ఇచ్చారు. అంతేకాదు అభిజిత్ ఆమె షూస్ క్లీన్ చేయడంలో కూడా సహాయం చేశాడనమాట. శాలిని కూడా అభిజిత్ తను బిగ్ బాస్ నుంచి ఇష్టమైన వ్యక్తి అని చెప్పడంతో శ్రీముఖి, బిందు ఇద్దరు కూడా ఫన్గా వీళ్ళిద్దరిని పెళ్లి గురించి అప్పటికప్పుడు ఒక ఏదో చర్చలు మొదలు పెట్టేశారనమాట. కొంచెం టీఆర్పీ కూడా పెరగాలి కాబట్టి కాస్త జడ్జెస్ కూడా మంచి రసవత్తరంగా ముందుకు నడిపించారు. అయితే ఆ తర్వాత సూర్యాపేట నుంచి వచ్చిన సింగర్ ఝాన్సీ అయితే ఎంట్రీ ఇచ్చింది. చాలా బాగా మాట్లాడింది. ఈమె ఇంటర్లో 926 మార్కులు వచ్చాయని, మరి చదువుకుంటేనే పొలం పనులు చేస్తానని, జానపద పాటలు పాడుతుంటానని చెప్పుకొచ్చింది అనమాట.
తన రీల్స్ వీడియో ద్వారా అయినా కొంతమంది వ్యవసాయం వైపు రావాలని కోరుకుంటున్నానని చెప్పడం జడ్జీలకైతే చాలా బాగా నచ్చింది. నిజానికి ఏ సినిమా, మహేష్ బాబుది ఒక సినిమా ఉంటుంది కదా, ఆ సినిమా చూసినట్లయిందనమాట. మీకు గుర్తుంటే ఒకసారి చెప్పండి, నాకు గుర్తు రావడం లేదు. అదే కాలేజ్ అంతా కూడా అయిపోయిన తర్వాత బిజినెస్ మ్యాన్ అయిపోతాడు కదా, ఇదే కదా నీ కదా కదా, ఏ సినిమా అది నాయన, ఋషియా ఏటది, మహర్షి. ఓకే, మహర్షి సినిమా గుర్తొస్తుంది. అయితే ఇక చాలా ఎమోషన్స్గా మాట్లాడింది, అంటే చాలామంది ఫీల్ అయ్యారు, మంచి గుడ్ ఫీల్ వర్డ్స్ అయితే యూజ్ చేసింది. ఇక ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్లోకి బాగా వైరల్ అయిన కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకోవాలంటే కనుక ఉప్పల్ బాలు ఆల్రెడీ సెన్సేషన్ అయిపోయింది. ఆల్రెడీ టాపిక్ మీద సంబంధించిన వీడియోస్, షార్ట్స్ కూడా వచ్చేసాయి, మీరు చూసే ఉంటారు ఇప్పటికే. నాకు చాలా దారుణంగా అవమానించారు స్టేజ్ మీద అని చెప్పేసి మనోడు ఫుల్గా ఫన్తో పాటుగా ఫన్గా మాట్లాడుతూనే కొంచెం ఎమోషన్ కూడా అయిపోయాడు అక్కడ స్టేజ్ మీద చూస్తే. ఉప్పల్ బాలు స్టేజ్ మీదకి వచ్చిన వెంటనే తన స్టైల్లో అయితే ఎంట్రీ ఇచ్చాడనమాట. ఇక శ్రీముఖి కూడా తను అతనికి పెద్ద ఫ్యాన్ అని కూడా చెప్పింది, చాలా కొద్దిగా ఫన్ క్రియేట్ అవుతుంది కదా. అయితే బాలు తన గతం గురించి మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు ఎపిసోడ్ కాస్త ఎమోషనల్గా మారింది. ఇంతకులంతా కూడా ఫన్గా వస్తున్న ఈ యొక్క ఎపిసోడ్ కాస్త ఎమోషన్ వైపు అయితే వెళ్తుంది అనమాట. ఉప్పల్ బాలు వచ్చిన తర్వాత తనను చాలామంది డిఫరెంట్గా చూస్తున్నారని తన ఇంట్లో వాళ్ళు కూడా కొన్ని ఫంక్షన్స్కి రావద్దని కూడా చెప్పేవారట. అలా డబ్బుల కోసం వీడియోలు చేశానని, కుటుంబం కోసం చాలా కష్టపడ్డానని కూడా చెప్పాడు. అంటే తను ఏదో చేయాలనే ఉద్దేశంతో కాకపోయినా తనకి డబ్బులు అవసరం అని చెప్పి కుటుంబానికి పోషించాలనే ఉద్దేశంతో అటువంటి వీడియోస్ చేయాల్సి వచ్చింది అన్నట్లుగా మాట్లాడాడు. అయితే నవదీప్ మాత్రం చాలా స్ట్రైట్గా ప్రశ్నలు అయితే అడిగేశాడు. అది కొంచెం ఇబ్బందికరంగా మారింది ఉప్పల్ బాలుకి. ప్రశ్నలు అడిగాడు అనమాట. ఎటువంటి ప్రశ్నలు అడిగాడంటే, ముఖ్యంగా ఉప్పల్ బాలు గతంలో చేసిన వీడియోలపై ప్రశ్నిస్తూ మరి వల్గర్గా ఉండేవే కదా అని అడిగాడు అనమాట. అంటే కొంచెం కిచ్చల్గా చేసే వీడియోలు లాంటివి వల్గర్గా ఉండేవి కదా, బూతులు ఆడేవి, అట్లా అడిగాడు. బాలు కూడా మొదట్లో అలా ఉండేవని చాలామంది చెప్పడంతో తర్వాత కొన్ని మార్చుకున్నానని, ఇప్పుడు అలాంటి వీడియోలు మాత్రం చేయడం లేదని కూడా చెప్పాడు. నిజంగా అటువంటి వీడియోలు ప్రస్తుతానికి ఉప్పల్ బాలు నుంచి అయితే రీసెంట్గా ఎటువంటి వీడియోస్ అయితే లేదు. మీరు నెట్టింట వైరల్ అయిన వీడియోస్ అన్ని కూడా చూడొచ్చు. రీసెంట్గా వచ్చిన వీడియోలు ఏవి కూడా అటువంటివి అయితే నిజంగా లేదు. అయితే అసలు బిగ్ బాస్కి ఎందుకు రావాలని అనుకుంటున్నానని నవదీప్ అడిగినప్పుడు తన అభిమానులు వెళ్ళమని అయితే కోరుతున్నారని బాలు చెప్పాడు అనమాట. ఉప్పల్ బాలు చెప్పాడు. దీంతో దానికి నవదీప్ ఏం చెప్పాడో తెలుసా, నిజంగానే నీకు ఫ్యాన్స్ ఉన్నారా అంటూ కౌంటర్ అయితే ఇచ్చాడు. ఇది ఒక రకంగా కౌంటర్ అనుకున్నప్పటికీ కూడా అది కొంచెం ఎమోషనల్గా ఇబ్బంది పడే విషయంగా మారిందనమాట షోలో. ఇక తర్వాత బిందు మాధవి కూడా బాలు గురించి ఒక ప్రశ్న అయితే అడిగింది. తాను గతంలో చేసిన కొన్ని వీడియోల కోసం అలా నటించానని, డబ్బుల కోసం, తన కుటుంబం కోసం మాత్రమే అవి చేశానని బాలు అయితే చాలా వివరంగా చెప్పాడు. మొత్తం అన్ని విషయాలు కూడా చెప్పాడు. ఇక్కడ బాలు చెప్పిన ఒక పాయింట్ మాత్రం ఆసక్తిగా ఉందన్నమాట. ఏంటి అంటే తను ఎవరో, తన అసలు వ్యక్తిత్వం ఏంటనేది బిగ్ బాస్ హౌస్లో చూపించాలనుకుంటున్నానని చెప్పాడు. నిజానికి ఏదో అంటారు కదా, ఆఫ్ కెమెరా కథ వేరు అన్నట్లుగా తన రియాలిటీ ఏంటనేది చెప్పుకుంటాను అని ఒక విషయం అయితే చాలా బాగా చెప్పాడు. కానీ జడ్జీలు మాత్రం వేలాది మందిలో కేవలం కొంతమందిని ఎంపిక చేయాల్సి ఉంటుందని, ప్రస్తుతానికి తన హౌస్కు సెట్ అవుతాడో లేదో అన్న సందేహంగా ఉందని భావించి రెడ్ కార్డ్ అయితే ఇచ్చేశారు. అయితే ఉప్పల్ బాలు మాత్రం అక్కడ ఆగలేదు. ఈ సీజన్ కాకపోతే మరొక సీజన్, ఆ సీజన్ కాకపోతే ఇంకొక సీజన్ అన్నట్లుగా బిగ్ బాస్కి ఖచ్చితంగా వస్తానని చెప్పాడు. బిగ్ బాస్ షోని వదిలిపెట్టనని కూడా చెప్పాడు. నవదీప్ కూడా సరదాగా జిమ్ చేసి 6 ప్యాక్స్తో వస్తే అప్పుడైనా షాక్ అవుతామని చెప్పాడనమాట. దానికి బాలు కూడా ఖచ్చితంగా వస్తానని చెప్పడం వైరల్ అయ్యేలా ఉంది. మొత్తానికి ఈ టాపిక్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ షో మొత్తానికి. ఈ యొక్క ఎపిసోడ్ మొత్తానికి కూడా ఉప్పల్ బాలు దగ్గర చాలా మంచి డిస్కషన్స్ అయ్యిందనమాట. మంచి కాన్వర్జేషన్, అంటే మాట్లాడేటప్పుడు తను ఇచ్చే రిప్లై కానివ్వండి, తను మళ్ళీ తిరిగి వస్తాను, మళ్ళీ వస్తావురా భైరవ అన్నట్లుగా, నేను మళ్ళీ పుడతాను అన్నట్లు, నేను మళ్ళీ వస్తాను బిగ్ బాస్ షోకి, ఖచ్చితంగా అగ్ని పరీక్షలోకి సెలెక్ట్ అయ్యి నేను హౌస్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ వెళ్తాను అని గట్టిగా చెప్పాడు. అంత కాన్ఫిడెంట్గా మెచ్చుకోవచ్చు. మరి చూడాలి తర్వాత నిజంగా మరి అటువంటి పరిస్థితి ఉప్పల్ బాలుకి వస్తుందా లేదా అనేది. అయితే నా అభిప్రాయం ప్రకారం ఉప్పల్ బాలు ఈ యొక్క ఎపిసోడ్లో గెలవలేకపోయినా మాత్రం తన గురించి ప్రేక్షకుల్లో చర్చ జరిగేలా అయితే ఉంటుంది, ఖచ్చితంగా డౌట్ లేదు అందులో. అయితే బిగ్ బాస్కి ఎంట్రీ రాకపోయినప్పటికీ కూడా తన మాటలతో, తన కథలో ఒక గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు. అయితే జడ్జీల నిర్ణయం మాత్రం ఈ యొక్క గేమ్కు సరిపోతాడా లేదా అన్న కోణంలో తీసుకున్న నిర్ణయంగా చూడాలన్నమాట. ఇంక అంతకుమించి ఇంకేం చేయలేం. ఇక ఆ తర్వాత శ్రీవాణి, అర్జును, అంజలి వంటి కొంతమంది కంటెస్టెంట్లు పెద్దగా అవకాశం ఇవ్వకుండానే రెడ్ ఫ్లాగ్స్ అయితే ఇచ్చి వెనక్కి పంపించేశారు. ఇంకా అక్కడికక్కడ పెద్దగా వాళ్ళకి
అంత సీన్ అయితే ఏం జరగలేదు, పెద్ద అనిపించలేదు. డెబోరా అనే కంటెస్టెంట్ కూడా వచ్చిందనమాట. ఆమె లుక్, మేకప్లు జడ్జిలు ప్రశ్నలు అడిగారు. ఇది ప్రోమోలో కూడా మీరు చూసే ఉంటారు, ఖచ్చితంగా మీకు అర్థమై ఉంటుంది. టిష్యూ పేపర్లు దేనికి ఇచ్చామంటే ఇది రిమూవ్ చేసుకోవడానికి, మేకప్ రిమూవ్ చేసుకోవడానికి ఏమో అని చెప్పేసి అంటుంది. అంటే బిగ్ బాస్కి రావడానికి టాలెంట్తో పాటు లుక్స్ కూడా కావాలా అంటే అప్పుడు బిందు మాధవ్ అంటది కదా లుక్స్ కూడా కావాలా అని అడుగుతుంది. సో అలా మనం టాస్క్లు అయితే ఇచ్చినప్పుడు కూడా ఆమె పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోవడంతో ఆమెకు కూడా రిజెక్ట్ చేయడం అయితే జరిగింది జడ్జిలంతా కూడా కలిసి, 5 కలిసి. ఇక రన్నింగ్ రాజు ఆ ఎంట్రీ అయితే మాత్రం పూర్తిగా వేరే లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు. స్టేజ్ మీద శ్రీముఖిని ఇమిటేట్ చేయడం, అదేవిధంగా హోస్టింగ్ చేయడం, ఇది చాలా ఓవర్ ఎనర్జీతో చేశాడు అనమాట. చాలా వరకు కూడా బాగా ఎనర్జెటిక్గా చేశాడు. కానీ అతడి పర్ఫార్మెన్స్ మాత్రం జడ్జిలకు నచ్చలేదు. వాస్తవంగా చెప్పాలంటే చివరికి రెడ్ ఫ్లాగ్స్ అయితే రావడంతో రన్నింగ్ రాజా కూడా రన్నింగ్ చేసుకుంటూ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఇక చివరిలో వచ్చిన మిథిలేష్ మాత్రం ఈరోజు ఎపిసోడ్ మొత్తానికి కూడా మార్చేశాడు. మదనపల్లికి చెందిన 22 ఏళ్ల మిథిలేష్ చాలా కామన్గా, మరి అదేవిధంగా చాలా డిగ్నిటీగా కనిపించాడు. మొత్తం మీద అతని బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, ఫిట్నెస్ కానివ్వండి, మాట్లాడే విధానం కానివ్వండి, జడ్జిలను బాగా ఇంప్రెస్ అయితే చేశాయి. అంత బాగానే ఉంది. అయితే అభిజిత్ అయితే మాత్రం మిథిలేష్ను చూసి తనను తాను చూసుకుంటున్నట్లుగా ఉందని చెప్పి గ్రీన్ అయితే ఇచ్చాడు మొత్తానికి. నవదీప్ కూడా అతడి ఫిట్నెస్ టాస్క్ చూసి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాడు. మరి గేమ్కి కావాల్సింది ఇటువంటివే కదా, టాస్క్లు అంటే ఎంత ఫిట్గా ఉండి ఎంత కాన్ఫిడెంట్గా ఆడుతూనే కదా గేమ్లన్నీ కూడా గెలవగలుగుతాం అన్న ఉద్దేశంతో అందరూ ఇంప్రెస్ అవ్వడం జరిగింది. బిందు మాధవి కూడా గ్రీన్ ఇవ్వడంతో మిథిలేష్కి అయితే 3 కూడా గ్రీన్ సిగ్నల్స్, గ్రీన్ జెండాలు అయితే వచ్చేసాయి అనమాట. దీంతో ఇక ఫస్ట్ ఎపిసోడ్లో 3 జడ్జిల నుంచి 3 గ్రీన్స్ పొందిన ఏకైక కంటెస్టెంట్గా మిథిలేష్ నేరుగా టాప్ 15లోకి అయితే వెళ్ళిపోయాడు. ఇక శాలిని, సింగర్ ఝాన్సీ మాత్రం 2 గ్రీన్స్తో అయితే ప్రస్తుతానికి హోల్డ్లో ఉన్నారని చెప్పుకోవాలి. ఒక్కొక్క రెడ్ అయితే వచ్చింది వారికి. ఇక మొత్తంగా ఫస్ట్ ఎపిసోడ్లో చూస్తే అగ్నిపరీక్ష 2లో కేవలం టాలెంట్ మాత్రమే కాకుండా పర్సనాలిటీ, కాన్ఫిడెన్సు, పరిస్థితులకు తగ్గట్లుగా స్పందించే విధానం, టాస్క్ పర్ఫార్మెన్స్ అన్నిటినీ కూడా జడ్జిలు ఖచ్చితంగా గమనిస్తూ ఉంటారని కంటెస్టెంట్స్ అంటే ఎవరైతే కొత్తగా వస్తున్నారో వారు గుర్తుపెట్టుకోవాలి. ఇక మిథిలేష్ అయితే కనుక ఫస్ట్ ఎపిసోడ్లో ఆ టాప్ 15లోకి వెళ్ళి తన స్థానాన్ని సెట్ అయితే చేసుకున్నాడు. మొత్తానికి మంచి పొజిషన్ అయితే దక్కించుకున్నాడు. ఇక శాలిని, ఝాన్సీ లాంటి వాళ్ళను తర్వాత ఎపిసోడ్లో మేబీ ఏం జరుగుతుంది అనేది అయితే చూడాలి. అయితే ఫ్రెండ్స్, మరి మొత్తం మీద ఎంతవరకు కూడా ఓపిక్గా ఈ వీడియో చూస్తున్నారంటే ఖచ్చితంగా నేను చెప్పే విధానం మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి వీడియోని. ఇటువంటి రివ్యూస్ ప్రతిదీ కూడా బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఉండబోతుంది. మరి షార్ట్స్ కూడా ఉండబోతుంది. ముఖ్యంగా షార్ట్స్ ఫాలో అవుతూ లాంగ్ వీడియోస్ని కూడా చూడడానికి ప్రయత్నం చేయండి. మీరు ఈ యొక్క ఎపిసోడ్లో ఎవరి పర్ఫార్మెన్స్ ఎక్కువగా మీకు నచ్చింది అనేది మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. తర్వాత వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్, అండ్ ప్లీజ్ డు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.